హాయ్ సార్. హాయ్ మేడం. అసలు ఇంత ఘోరం అంటే చూడ్డానికి వెళ్ళి కాశ్మీర్ అక్కడ 20 మందిని చంపేశారు. నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి మోడీకి కూడా మనకి సవాల్ విసిరారు. కానీ ఎంతకంత కచ్చ తీర్చుకుంటుంది అంటారా ఇండియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై హింద్ జై భారత్ అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి మన సిటిజన్స్కి అక్కడ అలా జరగడం చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో నరేంద్ర మోడీ గారు దీనిపైన చాలా సీరియస్గా ఆయన యాక్షన్ స్టార్ట్ చేశారు. ఏ క్షణంలో అయినా సరే పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోతుంది డెఫినెట్గా. ఆర్మీనే కాకుండా ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీ, నేవీ జవాన్స్ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తున్నారు. సో ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్. డెఫినెట్గా మా ఇండియా చేతుల్లో పాకిస్తాన్ చిత్తు అయిపోతుంది. అసలు మీకు అసలు మీ అడ్రస్సే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా ఘోరం అండి, చాలా చాలా సాడ్ థింగ్. వాళ్ళు ఒక విజిటింగ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ మనస్ఫూర్తిగా మా కంట్రోల్ చెప్తున్నాము. సో నరేంద్ర మోడీ సార్, ప్లీజ్ టేక్ దిస్ యాక్షన్ యాజ్ వెరీ సీరియస్ అండ్ ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ పీపుల్ అండ్ సేవ్ ఇండియా. ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మోడీ గారిని అర్థిస్తున్నాను. ఇలాంటివి ఇక జరగకుండా ఫ్యూచర్లో భద్రత ఉండాలి మన ఇండియన్స్ కూడా. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్గా మనం పాకిస్తాన్కి వెళ్తూ వస్తూ ఉంటాము కొంతమంది, ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినట్టుగా. సో మనం అక్కడ వెళ్తే మనకు సిటిజన్స్కి మనకు సెక్యూరిటీ కావాలి. అలాంటి సెక్యూరిటీ మనకు ఉండాలంటే డెఫినెట్గా పాకిస్తాన్స్కి మనం అంటే కొంచెం భయం కూడా ఉండాలి. కొంచెం కాదు, భయం డెఫినెట్గా ఉండాలి. ఆ భయం వాళ్ళు కల్పిస్తారు మోడీ గారు. తొందరలోనే వాళ్ళ చేసిన దుర్మార్గానికి ఖచ్చితంగా మోడీ గారు కరెక్ట్ సమాధానం ఇస్తారని మనం కోరుకుంటున్నాము. మోడీ గారు ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ అవర్స్లో డెఫినెట్గా పాకిస్తాన్ టెర్రరిస్ట్ పీపుల్కి డెఫినెట్గా మంచి సమాధానం దొరుకుతుంది. అది ఆ నమ్మకం మాకు ఉంది. అస్సాం ఎమ్మెల్యే జై పాకిస్తాన్ అని చెప్పానంటే అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్లేనా? 100% మేడం. ఎవరైతే అస్సాం ఎమ్మెల్యే జై పాకిస్తాన్ చెప్తున్నాడో అతను 100% హీ బిలాంగ్స్ టు పాకిస్తానే కావచ్చు. అతను వాళ్ళు చేసే టెర్రరిజంకి అతను ఎంకరేజ్ చేస్తున్నాడు. అది చాలా బ్యాడ్. అలాంటి పర్సన్స్ని ఆ కంట్రీ నుంచే బహిష్కరణ చేయాలి. ప్లస్ ఫ్యూచర్ ఇండియా కోసం ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ యూత్ ఉన్నారో మన భారతదేశం ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ఇండియాలో ఏం జరుగుతుంది ప్రజెంట్ యూత్ తలుచుకుంటే డెఫినెట్గా భారతదేశ స్టూడెంట్స్ పవర్ ద నేషన్ పవర్ అని అంటాం. కాబట్టి స్టూడెంట్స్ చేతుల్లో ఉందండి. రాబోయే భారతదేశం ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ చేతుల్లో ఉంటుంది. సో ప్లీజ్ యూత్ దీనికి డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? మనందరం ఒకటవ్వాలి. పాకిస్తాన్ డాష్ నా కొడుకులకి మనం ఖచ్చితంగా కట్టి సమాధానం చెప్పాలి. ఇది నా రిక్వెస్ట్ అందరికీ. ఆల్రెడీ వేట మొదలైపోయిందని చెప్పి వేట మొదలైపోయింది. డెఫినెట్గా కొన్ని గంటల్లో పాకిస్తాన్ భూస్థాపితం అవడం ఖాయం. అయిపోవాల్సిందే. పాకిస్తాన్ అనే పేరు వినిపించకూడదు. అది చాలా అందరికీ మంచిది, ప్రపంచానికే మంచిది. ఎందుకంటే కొంతమంది కావచ్చు, కొంతమంది చేసే ఇలాంటి మానవ హోమాలను ఆపాలంటే ఖచ్చితంగా మన ఇండియా పవర్ చూపించాల్సిందే. మన ఇండియా సత్తా చూపించాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. క్రికెట్లోనే కాదు, ఆర్మీ జవాన్లైనా సరే ప్రాణాలైనా అర్పించి పాకిస్తాన్ దుండగుల్ని ఖచ్చితంగా హతం చేస్తారు. ఆ గట్టి నమ్మకం మాకుంది. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితోనే ఇది సాధ్యమవుతుంది. మనం చూస్తుంటే పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ ఆపేశారు. కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి. వాటర్ కోసం జనాలు కొట్టుకుంటున్నారు, మాకు వాటర్ ఇవ్వండి అని. సింధు జలాల వల్ల పాకిస్తాన్ దేశానికి చాలా మట్టుకి మన దగ్గర నుంచి వాళ్ళకు వాటర్ సప్లై అవుతుందండి. సో సింధు జలాలు ఆపేయడం వల్ల ఇది భారతదేశం నుంచి వాళ్ళకు మా తరఫున ఒక హెచ్చరిక. ఇలాంటి దుష్పరిణామాలు ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో చేయకుండా మా ఇండియా తరఫు నుంచి వాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి ఇంకా ఆపేయాలి, వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి మా ఇండియా తరఫున వాళ్ళకు హెచ్చరికతో పాటు సింధు జలాలు ఆపేసాం మేము. సో ఫ్యూచర్గా వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇక్కడితోనే ఆగిపోతే బాగుంటుంది. లేదు వాళ్ళు ఏం చేయగలరో చూస్తామని మాకు ధీటుగా నిలబడితే కనుక డెఫినెట్లీ ఇండియా ఒక్కసారి అందరం కలిసి ఒకటైతే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా భూస్థాపితం అవడం ఖాయం. మన హైదరాబాద్లోనే ఒక 200 మెంబర్స్ పాకిస్తాన్ వాసులు ఉన్నారంట. అవును, ఇంకా నెంబర్ పెరిగింది. సో వాళ్ళు 48 అవర్స్లో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పని అన్నది. ఇంకా విజయవాడలో కూడా ఉన్నారు. ఓకే, హైదరాబాద్ ఇప్పుడు ఓకే పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా అని మీరు అంటున్నారు. ఓకే కావచ్చు, బట్ ఓకే డెఫినెట్లీ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి? వాళ్ళు టెర్రరిస్ట్లా లేకపోతే వాళ్ళు జాబ్ కోసం వచ్చారా, ఫ్యామిలీసా మనకు తెలియదు.
వాళ్ళు నిజంగా ఆ కేటగిరీ వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళని బహిష్కరించాలి, వాళ్ళని వెలగొట్టేసేయాలి. ఆల్రెడీ వాళ్ళ వల్ల చెప్పారు. మన ఇండియా వాళ్ళకి ఎలాంటి హాని కలుగుతుంది అని తెలిస్తే కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ టు బైకాట్ దెమ్. అంటే గవర్నమెంట్ ఏమని ప్రకటించిందంటే 48 అవర్స్లో ఎవరైతే పాకిస్తాన్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, మీ వీసాలు రద్దు చేస్తామని చెప్పని అన్నారు. అది జరగాలండి కంపల్సరీ. ఎందుకంటే ఒక ప్రాణం పోతేనే మనం విలువడిపోతాం. అలాంటి మన భారతదేశం నుంచి దాదాపు 29-30 మెంబర్స్ చనిపోయారు. అది మన దేశానికి చాలా హ్యూజ్ లాస్ అది. సో వాళ్ళ వల్ల మన దేశానికి జరిగిన నష్టం చాలా భారీ ఎత్తున ఉంది. కాబట్టి కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా పేరున వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి బైకౌట్ చేయాలి మన దేశం నుంచి. అసలు ఇలాంటి దాడులు ఆగాలంటే ఏం చట్టం వస్తే బెటర్ అంటారు? దానికి నేను సమాధానం చెప్పలేండి. దానికి ఐపీఎస్ అధికారులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. లైక్ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి. డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు కాకుండా తీసుకోవాలి. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ రూల్ చేసే నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం ప్రతి ఒక్కరికి పేరు రిక్వెస్ట్ చేస్తాను సార్. ప్లీజ్ దయచేసి ఈ ఘటన పైన తొందరగా స్పందించి దీనికి ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకురండి సార్. పాకిస్తాన్ నా కొడుకులకు మాత్రం ఉచ్చబడిపోవాలి సార్. అలా డెసిషన్ తీసుకోండి ప్లీజ్. సేవ్ ఇండియా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హిందుస్థాన్, జై హింద్. థ్యాంక్ యూ.